దేవుని నామానికి మహిమ కలుగులాగున మనమందరము లేచి నిలిచి ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 29వ కీర్తన పాడదాం. పాహి లోక ప్రభు పాహి. అదే రీతిగా నిలిచి ఉండి సామాన్య ఆరాధనను జరిగించుకుందాము. దేవుణ్ణి ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. అది ఇప్పుడు ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగ యుగములకు కలుగును గాక. ఆమేన్. తండ్రివైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానము వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చట వల్ల లోకముని ఎంతో ప్రేమించున్నావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మును నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతట్లోని నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్.
పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యములు. నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదటి నీ కుమారునని అనిపించుకొనుట యోగ్యుడను కాను. మనం పాపము లేని వారమని చెప్పుకొనని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడునుగా చేయండి. కావున మనము మోకరించి మౌనముగా ఉండి మనలను మనం పరీక్షించుకుందాం. సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం, ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములు ఒప్పుకొని వారిని కాయం, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొను. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనం విడుదల చేసి మన నడతను దిద్దుకుటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. మనమందరూ నిలబడి ఉండగా ఉత్తర ప్రచిత్ర పాఠం చదవబడును. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తన గ్రంథము నుండి 148వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతాం. కీర్తన గ్రంథము నుండి 148వ సంకీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా, ఆయనను స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామం. ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు శృంగము హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలుకు ఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించు. ఆత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు
తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గునామెన్. దయచేసి కూర్చోనండి, దేవుని వాక్యం చదవబడుతుంది. ముందుగా మొదటి పాఠం. నేటి పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము పాత నిబంధన గ్రంథము నుండి ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు ఉన్న దేవుని వాక్యమును విందాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకుంటిని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. ఈ మట్టునకు మొదటి పాఠము సరి. మనమందరం నిలబడి 26వ కీర్తన పాడుకుందాం. రండి ఉత్సాహించి. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో సన్నిధికే గురము, సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్యము గలరాజు. భూమ్యాఘాధపులోయలను భూధర శిఖరం లాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనదే, సత్యుని హస్తము భూమి చేసిన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గోవెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన
ఉండగా ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నానుగక తండ్రి కుమార్ శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగు. దయచేసి కూర్చోనండి. రెండవ పాఠం చదవబడుతుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన రెండవ పాఠము పరిశుద్ధ యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 26వ వచనం వరకున్న దేవుని వాక్యం ఉంది. పరిశుద్ధ యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి ప్రారంభం. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండేది. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితేవని. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించింది, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమె తిట్టాడు. అమ్మా, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీరు ఆయనను, యెరూషలేములో ఆయనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవారు. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుతున్నాను. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయమని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఈ మటుకు రెండవ పాఠం సరే. మనమందరం నిలబడి 33వ సంగీతం యెహోవా గద్దె మొదట అనే కీర్తన పాడుకుందాం. Yehovah, gati munda
ముందునంతకున్నగున్ని ప్రేమ నిత్యము ప్రభుత్వ ముందునంతకున్ని ప్రేమ నిత్యము చిరంబు నీదు సత్యము వసించు నెల్లకాలము వసించు నెల్లకాలము యెహోవా నాథెముందాట జనము లారమ్రోకోడే. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన వారమంతయు మీ రెక్కల చాటును భద్రపరిచారు. ఈ పునరుద్ధాన దినాన్న నీ పాద సన్నిధిలో చేరే భాగ్యాన్ని మాకు దయచేశారు. ఈ ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు సంధించండి. నిన్ను నిజమైనటువంటి ఆరాధనలో ఆరాధిస్తూ తరించేటువంటి బిడ్డలంగా మమ్మల్ని మార్చమని ఈ వాక్య ధ్యానాన్ని చేతికి అప్పగించుకుంటూ క్రీస్తు పెట్టబెడుతున్నాము తండ్రి. దయచేసి కూర్చునండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపలో మరొక ఆదివారాన్న దేవుని ఆలయంలో చేరి దేవుని స్తుతించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కరోనా కాలంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి అవకాశాలు మనకు తక్కువగా ఉంటున్నాయి. ఆలయానికి వచ్చి ఆరాధన చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కానీ వ్యక్తిగతంగా దేవునికి దగ్గరయ్యేటువంటి భాగ్యాన్ని మన గృహాల్లో దేవుడు మనకిచ్చాడు. ఆది సంఘం ఆరాధన చేసింది ఎక్కడా అనంటే ప్రతి గృహంలోనూ ఆరాధన చేసింది. ఎవరైతే విశ్వాసులుగా మార్చబడ్డారో, ఎవరైతే దేవునిలోకి వచ్చి దేవునితో జీవించడానికి అలవాటు పడ్డారో, వారి ప్రతి గృహం కూడా ఒక సంఘంగా, ఒక ఆరాధనా స్థలంగా మార్చబడింది. అందును బట్టి దేవుణ్ణి ఆరాధించటం అనేటువంటిది ఈ రోజుల్లో ఒక గొప్ప సవాలుగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసేటువంటి స్థితిలోకి ఆ ఒక విశ్వాస యొక్క ఆత్మీయ స్థితి ఎదగాలన్నటువంటి ఉద్దేశంలో మన దేవుని యొక్క వాక్యం మనకు బోధన చేస్తూ ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని యొక్క ఆరాధన, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి క్రమంలో ప్రతి ఒక్క వ్యక్తి చూసుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే తన హృదయాన్ని సరిచూసుకోవలసిన ప్రాముఖ్య స్థితిని మనం గ్రహించాలి. ఆరాధన యొక్క మూలాలను మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తన బిడ్డలను తనకు ప్రత్యేకంగా ఒక జనాంగం ఈ భూమి మీద ఉండాలి అన్న ఒక ఆశ కలిగిన తర్వాత అబ్రహామును పిలుచుకున్నాడు. ఆది కాలంలో ఎవరైతే కుటుంబ యజమాని ఉంటాడో ఆ యజమానే దేవునికి యాజకునిగా ఉండేవాడు. వాళ్ళే దేవుణ్ణి ఆరాధిస్తూ కుటుంబాన్ని భక్తి భావంలోకి, దేవుని యొక్క ఆధ్యాత్మిక స్థితిలోకి నడిపించేటువంటి వ్యక్తి. ఆరాధన అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే వర్షిప్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి ఆరాధన అనేటువంటి పదం వచ్చింది. అనగా చూడండి, ఈ ఆరాధన అనేటువంటి పదాల్లోనే ప్రాస్కనేన్ అని, లేకపోతే గ్లోరియా అని, డియో గ్లోరియా అని రకరకాలైనటువంటి ఉద్దేశాలతో ఈ పదాలు వాడేవారు. వర్షిప్ అండ్ ప్రీచింగ్ గురించి మనం నేర్చుకునేటప్పుడు ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే దైవస్థుతి, దేవుని యొక్క స్థుతి. అందుకే మనం త్రిత్వ దేవుని స్థుతిస్తూ మన చిన్ని శ్లోకాలు మనం పాడుతూ ఉన్నాం. శుద్ధి 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 అని, అది మేళ్ళన్నీ ఇచ్చు దేవుని అన్నటువంటి ఆ వచనాలన్నీ కూడా మనం పాడుతూ ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమంలో స్తుతి అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఆనాటి దినం నుంచి చూడండి, అబ్రహాం బలులు అర్పించాడు. బలులు అర్పించినటువంటి భావన ఎక్కడి నుంచి వచ్చింది? దేవుల్లోనే ఉందా? అది దేవుని యొక్క లక్షణంలోనే ఆ బలి అనేటువంటి భావన ఉందా అని అంటే అది తప్పు.
దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమంలో చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా వారి వారి దేవుల్ని వారి వారి విగ్రహాలని ఏ విధంగా ఆరాధన చేస్తూ ఉన్నారో, దేవుణ్ణి ఆరాధించేటువంటి లక్షణాన్ని కూడా పాత నిబంధన ప్రజలు వారి నుంచి అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకొని దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభం చేశారు. దేవునికి బలి అర్పించడం అనేటువంటిది ప్రాముఖ్యంగా అక్కడి నుంచే ప్రారంభమైంది. దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమంలో దేవునికి ఇచ్చేటువంటి భావన, కయ్యూని హేబేల్ గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇష్టం వచ్చిన రీతిగా కయ్యూని హేబేలు ఒక బలి పశువుని తీసుకొచ్చారు. పండినటువంటి వ్యవసాయంలో నుంచి కొంత ధాన్యాన్ని తీసుకొచ్చి దేవుణ్ణి ఆరాధించిన విధానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. క్రైస్తవ ఆరాధనలన్నీ కూడా సామాజిక లక్షణం కలిగినటువంటి ఆరాధన. చక్కగా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళిపోయి గంట కొట్టి, ఒక టెంకాయ కొట్టి, 2-3 సాంబ్రాణ పుల్లలు అడ్డు తిప్పేసి, ఒక కొబ్బరికాయ మొక్క తీసుకొని కొంచెం నోట్లో వేసుకొని కూర్చొని మాట్లాడుకునేటువంటి ఆరాధనలు కావు మనవి. క్రైస్తవ ఆరాధనలన్నీ కూడా సామాజిక లక్షణం కలిగినటువంటి ఆరాధన. సామాజిక స్పృహ దేవుని యొక్క ఆరాధనలో ఉంది. కలిసికట్టుగా ఆరాధన చేసేటువంటి లక్షణం క్రైస్తవ ఆరాధన. ఆనాటి కాలం నుంచి, పాత నిబంధన కాలం నుంచి మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరైతే దేవుని ఆరాధించేటువంటి క్రమంలో అందరూ గుమికూడేవారు. ప్రత్యక్ష గుడారంలో దేవుని ఆరాధన జరిగేటప్పుడు సమాజం అంతా నిలబడి ఉండేది. సమాజం అంతా కూడా దేవుని ఆలయం ముందు నిలబడి దేవుని యొక్క సాక్షాత్కారాన్ని వీక్షించేది. ప్రియమైన వారలారా, మనకు కూడా ఆరాధనలన్నీ కూడా, మన ఆరాధనల సామాజిక లక్షణం ఐక్య సంబంధమైనటువంటి ఆరాధన. ఐక్య సంబంధమైనటువంటి ఐక్యతా లక్షణం కలిగినటువంటి ఆరాధనలు. ఎవరి కాళ్ళం వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయేటువంటి ఆరాధనలు కావు. అందరూ కలిసికట్టుగా చూడండి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అదే దర్శనాన్ని యెషయా భక్తుడు చూస్తూ ఉన్నాడు. నేను చూడగా అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. అందుకు ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. ఎంత గొప్ప వీక్షణ ఆయన చూస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం విన్నాం కదా, ఒక గొప్ప ఓవర్సియర్గా ఒక గొప్ప దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రజల పక్షంగా, దేవుని ఎదుట ప్రజల పక్షంగా, దేవుని కొరకు ప్రజల పక్షంగా నిలబడి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమంలో మన పక్క వాళ్ళు ఎట్లా ఉన్నారు, మన ఎదుటి వారు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఏ స్థితిలో ఆరాధిస్తున్నారు, అది కాదు మనం చూసేది. ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు, ఒక పండగ టైంలో నేను చెప్పాను ఒకసారి, ఒక ఆరాధనకి వెళ్ళినప్పుడు చక్కగా ప్రసంగం చేస్తూ ఉంటే వాళ్ళు ఆరాధనలకు వచ్చారు, చక్కగా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చారు. కానీ వాళ్ళ మనసు, వాళ్ళ దృష్టి అంతా ఎవరు ఏ డ్రెస్ మీద వేసి వచ్చారో అన్న ఇదిలోనే ఉంది తప్ప దేవుని సంపూర్ణంగా ఆరాధించేటువంటి క్రమంలో లేదు. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నటువంటి దృష్టితో దేవుడు మనల్ని అందరినీ పిలిస్తే, ప్రజలు మాత్రం ఎవరే స్థితిలో ఉన్నారు అనేది చూస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. కానీ క్రైస్తవులంగా మనం చేయవలసింది అది కాదు. ఇక్కడ యెషయా భక్తుడు దేవుని చూస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలోకి వచ్చాడు, దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. చూడండి, మనం ఆలయంలోకి ఎంటర్ అయ్యి రావగానే మనకు కనిపించేది ఏంటి? సిలువ మనకు కనిపించాలి. సిలువను చూడగానే పశ్చాత్తాపడాలి. సిలువను చూడగానే దేవుని యొక్క బలియాగం మనకు గుర్తు రావాలి. దేవుని సన్నిధిలోకి రాగానే బయట విషయాలేవి నీకు గుర్తుకు రాకూడదు, బయట విషయాలేవి నీలోకి ప్రస్తావనకు రాకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నావు అనంటే నీ ప్రాణాత్మ దేహాలన్నీ కూడా దేవునిపై లగ్నం అవ్వాలి. ఇంట్లో వదిలిపెట్టి వచ్చిన పాలు మీద ఉండకూడదు, పొయ్యి కట్టేసి వచ్చానా లేదా అని అనుకోకూడదు, ఇంటికి తాళం వేసి వచ్చానా అని అనే ఆలోచనలు రాకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ప్రాణాత్మ దేహాలు దేవునిపై లగ్నం ఉంచి దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి అవసరత ఉంది.
హైందవ సిద్ధాంతంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమంలో వారి శుద్ధీకరణ ఆచారాన్ని బట్టి త్రికరణ శుద్ధిని పాటిస్తారు. త్రికరణ శుద్ధి, ప్రాణం, ఆత్మ, దేహం, ఈ మూడింటిని కూడా పవిత్రంగా ఉంచి దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమాన్ని వాళ్ళు చూపిస్తారు. దేవుణ్ణి ఆరాధించే క్రమంలోనే వారి జీవితాల్లో వెలుగు, వారి హృదయాలకు వెలుగు, వారి శరీరాలకి ఆరోగ్యం అన్నటువంటి భావనతో వారి యొక్క పారంపర్యాచారాలు పెట్టారు, ఆరాధన పద్ధతులు పెట్టారు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఆరాధనలో, దేవుని ఆరాధన చేసేటువంటి క్రమంలో దేవుడు మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడు ఏంటంటే త్రికరణ శుద్ధిని మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. అక్కడ శరాపులు దేవునికి పైగా నిలబడి మాట్లాడుతూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు, గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. చాలామంది పరిశుద్ధమని పాడతాం, కానీ మన హృదయాలు పరిశుద్ధంగా ఉండవు చాలామంది జీవితాలు. ఇక్కడ యెషయా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. అక్కడ అంతటి మహా గొప్ప వీక్షణ, మహా గొప్ప దర్శనాన్ని చూశాడు. యెహెజ్కేలు ఏ విధంగా చూశాడో యెషయా భక్తి కూడా అదేవిధంగా దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క సమీపించడానికి తేజస్సులో ఆయన ఏ స్థితిలో ఉంటాడో అన్నటువంటి సూచనను గ్రహించి ఇక్కడ యెషయా భక్తుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అంతటి గాన ప్రతిగానాలతో కూడినటువంటి ఆరాధనను అనుభవించినప్పుడు దేవుని యొక్క నిజమైన ఆరాధనలో విశ్వాసకు రావాల్సింది ఏంటి అని అంటే పశ్చాత్తాపం. ఆరాధనలో నీకు కావాల్సింది పశ్చాత్తాపం. మన ఆరాధనలన్నీ ఎట్లాంటివి అని అంటే సిఎస్సి ఆరాధనలు, చాలామంది సిఎస్సి ఆరాధనలు విమర్శిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉంటాను కొన్నిసార్లు. చాలామంది సిఎస్సి ప్రజల ఆరాధనలు, మనం చేసేటువంటి ఆరాధనలు విమర్శిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా నిలబడటం, కూర్చోవటం, పాప ఒప్పుకోలు, ఎప్పుడు చూసినా అదే ఒకే మోసలో ఉంది మీ ఆరాధన క్రమాలని చెప్పి విమర్శిస్తూ ఉంటారు బయట వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి మనం చెప్పాలి ఏంటి అని అంటే వాక్యబద్ధమైనటువంటి ఆరాధనలు మేము చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఏ విధంగా రాయబడిందో, దేవుని యొక్క వాక్యంలో ఏ విధంగా ఆరాధన యొక్క ప్రణాళిక రచించబడిందో అదే విధమైనటువంటి ఆరాధన మనం అనుభవిస్తున్నాం. ఈ రోజుల్లో రకరకాలైనటువంటి ఆరాధనలు వచ్చాయి. కేవలం అద్భుతాల కొరకే ఆరాధనలు వచ్చాయి, కేవలం ఆశ్చర్యకార్యాల కొరకే ఆరాధనలు వచ్చాయి, కేవలం గాన ప్రతిగానాలతో కేవలం నిలబడి మాత్రమే దేవుని స్తుతించడం మాత్రమే అన్న ఉద్దేశంతో ఆరాధనలు వచ్చేసాయి. కానీ అవన్నీ తప్పు. దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమంలో మొట్టమొదటిగా ప్రజలు చేయవలసింది ఏంటి అంటే స్తుతితో పాటుగా వెంటనే రావాల్సినటువంటి మహా గొప్ప లక్షణం ఏంటి అని అంటే ఒప్పుకోలు రావాలి. అందుకని దేవుని స్తుతించిన తర్వాత తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల్ని మనం స్తుతించిన తర్వాత అందుకే నిలబడి పాడతాం. వెంటనే ఆరాధన క్రమం ప్రారంభం చేసేటప్పుడు త్రిత్వ దేవుని స్తుతి ఉంటుంది. తండ్రివైన దేవాని శక్తి వలన, జ్ఞానం వలన, కుమారుడైన యేసుక్రీస్తు మాకు అనుగ్రహించిన రక్షణ వలన నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మమ్మల్ని నడిపించడానికి నువ్వు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం అని స్తుతి తర్వాత వెంటనే ఒప్పుకోలు, పిలుపు వాక్యములు మనం చెబుతాం, పాస్టర్ గారు అందిస్తారు. ప్రియమైన వారలారా, మనం ఆలోచన చేయాలి. దేవుని గంభీరమైనటువంటి ఆరాధనలో మొట్టమొదటిగా మనం గ్రహించుకోవాల్సింది, విశ్వాసకి రావాల్సినటువంటి రియలైజేషన్ ఏంటి అని అంటే పశ్చాత్తాపం. ఇక్కడ యెషయా భక్తుడు అదే చేస్తూ ఉన్నాడు చూడండి. అంతటి గొప్ప ఆరాధన చూసినప్పుడు ఆత్మ పారవశ్యంలోకి వెళ్ళిపోయి తన హృదయాన్ని తాను గ్రహించుకుంటా ఉన్నాడు. అంతటి గొప్ప ఆరాధనలో దేవుని యొక్క ఆరాధన చూసిన వెంటనే తన హృదయంలోకి తను చూసుకునేటువంటి స్థితికి యెషయా భక్తుడు వెళ్ళిపోయాడు. ఆరాధనలో పాస్టర్ గారు ఎట్లుంచున్నాడా, అట్నుంచున్నాడా, అది చేశాడా, ఇది చేశాడా, ఎక్కువైపోతాయి మన సిఎస్సి సంఘాలు. కానీ అది కాదు కదా. ఆరాధనలో నిలబడినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు గ్రహించుకోవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని గ్రహించుకున్నటువంటి వాడు యెషయా భక్తుడు. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి, 5వ వచనం చూడండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచి తిని. చూడండి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఎంత గొప్ప గ్రహింపు, ఎంత గొప్ప స్థితిలోకి ఆయన వెళ్ళాడు చూడండి. దేవుని యొక్క ఆరాధనలో మొట్టమొదటిగా విశ్వాసం సంపాదించుకోవలసినటువంటి మహా గొప్ప లక్షణం ఏంటి అని అంటే పశ్చాత్తాపం, ఒప్పుకోలు సంపాదించుకోగలగాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి అని అంటే నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని.
వెంటనే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే పశ్చాత్తాపాన్ని, పాప క్షమాపణ ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ మాటల కింద వచనాలు మీరు చూస్తే, అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అని. దేవుని సన్నిధిలో నుంచి మనం పొందుకోవలసినటువంటి మహా గొప్ప స్థితి ఏంటి అనంటే క్షమాపణ. క్షమాపణ క్షమాపణ లేనిదే ఏ కుటుంబం నిలబడదు. క్షమాపణ లేకుండా ఆరాధించేటువంటి వారి మధ్య సమాధానం ఉండదు. ఎవరైతే క్షమాపణ అనేటువంటి గొప్ప లక్షణంతో క్షమించబడినటువంటి హృదయాల్లో ఎవరైతే దేవుని సన్నిధిలో నిలబడి ఉంటారో వారి హృదయాలు చాలా ప్రాముఖ్యమైనవి. వారి హృదయాలు చాలా అంగీకరింపబడిన స్థాయిలో ఉంటాయి. ప్రభువా, నేను అది చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, వారానికి ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను అట్లా ఉన్నందుకు నీకు స్తోత్రాలు అని చెప్పేసి అంటున్నాడు పరిసయ్యుడు వచ్చి. కానీ శంకరు వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి అంటా ఉన్నాడు ఏంటి? అయ్యా, ఆకాశం వైపు కనులెత్తుటికైనను ధైర్యం వచ్చాలట. అయ్యా, పాపైన నన్ను కరుణించు, పాపనైన నన్ను కరుణించు. ఎవరైతే పశ్చాత్తాపం ఉంటుందో, ఎవరికైతే పశ్చాత్తాపంలో ఉంటారో, ఎవరికైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం వస్తుందో అది నిజమైనటువంటి ఆరాధన, అది శుద్ధమైనటువంటి ఆరాధన. అంతటి పారవశ్యంలోకి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమందిని మీరు చూడండి, వీళ్ళ హృదయాలు ఎంత కఠినమైనవి, ఎంత బండ హృదయాలు, కనీసం అంతటి మూర్ఖత్వంతో ఎలా ఉంటారు అని చెప్పేసి కొన్నిసార్లు కొంతమందిని చూస్తే అనిపిస్తుంది. కానీ నిజమైనటువంటి ప్రార్థనలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు నేను చూశాను. మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో వణికినటువంటి బిడ్డలు నేను చాలామందిని చూశాను. పెద్ద పెద్ద బిషప్స్ని చూశాను నేను. దేవుని సన్నిధిలో వణికి ప్రార్థించేటువంటి వారు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ దేవుని సమీపించేటువంటి వారు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళని చూశాను. ఎంత కఠినమైన హృదయాలైనా సరే దేవుని సన్నిధిలో మోకాళ్ళు విన్నప్పుడు, దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉంచినప్పుడు వారి హృదయాలు మెత్తబడినటువంటి స్థితి. అటువంటి స్థితిలోకి మనం వెతకాలి, అటువంటి హృదయాల్లోకి మనం మార్చబడాలి. ఈ రోజుల్లో ఆరాధించేటువంటి లక్షణాలు చాలా వచ్చేసాయి. నిలబడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ప్రయాణాలు చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. బెంగళూరు, చెన్నై మొదలైనటువంటి ప్రాంతాల్లో ఎవరైతే టైం లేక ప్రయాణం చేయాలనుకుంటున్నారో వాడికి జర్నీయింగ్ చర్చెస్ వచ్చేసాయి. బెంగళూరు వెళ్ళాలనుకున్న వాళ్ళు, దేవుణ్ణి ఆరాధించాలనుకున్నటువంటి క్రిస్టియన్స్ అంతా ఆ బస్సు ఎక్కుతారు. అందులో ఒక పాస్టర్ గారు ఉంటారు. అందరూ ఎదురుగా కూర్చుంటారు. వాళ్ళకి ఎదురుగా ఒక చిన్ని పులిపిట్ని పాస్టర్ గారు వేసుకొని బస్సు ప్రయాణం చేస్తూ ఉంటుంది. వీళ్ళకి ఆరాధన చేస్తూ ఉంటాడు. అట్లాంటి ఆరాధనలు వచ్చేసాయి జీవితంలో. ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ మనం చేసుకుంటున్నాం. ఆన్లైన్ సర్వీసెస్ ఎప్పటి నుంచో వచ్చేసాయి. కానీ ఆన్లైన్ సర్వీస్కి నేను ఇప్పట్లో వ్యతిరేకించాను. కానీ కరోనా ప్రభావాన్ని బట్టి మనం ఆన్లైన్ ఆరాధన జరిపించుకునే స్థితి వచ్చింది. కానీ ఆన్లైన్ సర్వీసెస్ అన్ని సందర్భాల్లో సరైనటువంటివి కావు. దేవుని అనుభవపూర్వకంగా, భౌతిక పరంగా దేవుని సన్నిధిని ఎరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దావీదు ప్రార్థన చేశాడు ఏంటి అనంటే, నీ సన్నిధి ద్వారమున వద్ద ఉన్నట్టు నాకు మేలు, నీ సన్నిధి ద్వారంలో నాకు సంతోషం ఉంది. దినానికి 7 సార్లు ప్రార్థించేటువంటి ఆ మహాభక్తుడు అన్నటువంటి మాటలు. నేను ఎక్కడెక్కడో ఉండటం కంటే ఆయన ఆలయ ద్వారం వద్ద ఉండటం నాకు మేలు. దేవుణ్ణి ఆరాధించేటువంటి లక్షణంలో భౌతిక పరమైనటువంటి స్థితిని మనం ఖచ్చితంగా అనుభవించడానికి మనం ప్రయాసపడాల్సిన అవసరం ఉంది. ప్రియమైన వాళ్ళ, మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుని ఆరాధించేటువంటి క్రమంలో మనం ఏ విధంగా నడిపించబడతా ఉన్నాం? నిజ పశ్చాత్తాపానికి నడిపించేది దైవారాధన. నిజమైన ఆరాధనలో పశ్చాత్తాపం ఉంది. నిజమైనటువంటి పశ్చాత్తాపానికి నడిపించింది ఈ యొక్క యెషయా గారి యొక్క దర్శనం. 2వ పాఠాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. మనం చదువుకోలేదు కానీ మనం చూస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము,
ఇక మీదట జరగవలసిన వాటిని కనపరచదును. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగం పోలినవాడు. చూడండి, దేవుని యొక్క దర్శనంలో మరొక దర్శనాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాడు. అదే లక్షణాన్ని ఈ ప్రకటన గ్రంథ యోహాను గారు చూస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనం, ఆ సింహాసనముల నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. ఎంత గొప్ప సత్యాన్ని యోహాను గారు రివీల్ చేస్తూ ఉన్నారు. ఆ 7 దీప స్తంభాలు, ఆ దీపములు దేవుని యొక్క ఆత్మలుగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 7 దీపములు దేవుని యొక్క స్థితికి, ఆత్మీయ స్థితికి, దేవుని యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉన్నాయి. చూడండి, ఆత్మ లేనివాడు నావాడు కాదు అని తండ్రి అయిన దేవుడు మనకు సెలవిస్తూ ఉన్న సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తన ఆత్మను పంచాడు. ఆ ఆత్మను అపవిత్రం చేసుకునేటువంటి స్థితికి మనం ఎదగకూడదు. దేవుడు తన ఆత్మను మనకు పంచాడు అన్నటువంటి స్థితిని ఎంతమంది ఎరిగి ఉంటూ ఉన్నారు? మనిషి నాసికారంధ్రలోనికి దేవుడు జీవవాయుని ఊతగా నరుడు జీవాత్మాయ. దేవుడు తన ఆత్మను మనిషికి పంచాడు. ఆత్మ మనలో జీవించేటువంటి క్రమంలో మన శరీరం ద్వారా ఆత్మకు కల్మషం అంటుకోకూడదు. ఆ పాపం అనేటువంటి స్పార్క్ మన ఆత్మకు అంటుకోకూడదు. ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అందుకనే మనలో ఉన్నటువంటి ఆత్మ తిరిగి పరమాత్మలో ఐక్యమయ్యేటువంటి ఈ సందర్భాన్ని సూచిస్తూ దేవుని యొక్క ఆరాధనను మనం జరిగించాలి. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నటువంటి భావనలో ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం అది. మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మతో మమేకమయ్యేటువంటి పారవశ్యంలోకి విశ్వాసి ఎదగాలి. ఆత్మలో ప్రార్థన చేసేటువంటి స్థితికి ప్రతి క్రైస్తవుడు ఎదగాలి. అపోస్తులైన పౌలు అంటాడు కదా, మీ దేహము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నదనియు మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుతూ ఉంది. మీరు చేసేటువంటి క్రియలను బట్టి, మనం చేసేటువంటి కార్యాలను బట్టి, మనం చేసేటువంటి తప్పిపోయినటువంటి స్థితిని బట్టి మనలో ఉన్నటువంటి ఆత్మను అపవిత్రం చేసుకుంటున్నామేమో. దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమం అది కాదు. మన ఆత్మను సరిచూసుకుంటూ దేవుని సమీపించాల్సినటువంటి అవసరత ఉంది. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి వారం రోజులు రకరకాలైనటువంటి పనుల్లో విశ్వాసులు ఉంటారు. రకరకాలైనటువంటి ఉద్దేశాలతో ప్రజలు తిరుగుతూ ఉంటారు. అయ్యా, మేము వచ్చి కూర్చునేది మహా అయితే 1.5 గంటన్నర, లేకపోతే 2-3 గంటలు. ఆ 3 గంటల సేపు సరైన మంచి వాక్యాన్ని మేము అందించాలన్నటువంటి తపన మాలో ఉండాలి. నాకు అనిపిస్తుంది ఏంటి అనంటే, వారం రోజులు నానా రకాల ప్రయాసలు పడి పాపం 2 గంటలు 3 గంటలు కూడా కాదు, 2.5 గంటలు దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలన్న ఆశతో ప్రజలు వస్తూ ఉంటారు. వారిని ఖచ్చితమైనటువంటి స్థితిలో నడిపించగలుగుతున్నామా లేదా అన్న ఉద్దేశంతో నేను ఎప్పుడూ ఉంటాను. ఆరాధించడానికి ఎంతమంది అందరికంటే ముందు వస్తూ ఉంటారు, మంచిదే. వారు వచ్చేటువంటి స్థితి, వారు వచ్చేటువంటి హృదయాలు ఏ స్థితిలో ఉన్నాయి? భయంతో వచ్చినప్పటికీ రకరకాలైనటువంటి ఉద్దేశాలలో తప్పిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని ఆలయానికి లేటుగా వచ్చినప్పటికీ సరైనటువంటి స్థితిలో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ తెల్లబట్టలు వేసుకున్నప్పటికీ కూడా ఒక ఎర్ర చొక్కా వేసుకున్నటువంటి వ్యక్తి ఉంటాడు మధ్యలో, ఎంతో భక్తితో ప్రార్థన చేసుకుంటే వచ్చేవాళ్ళు ఉంటారు. దేవుడు వారిని గుర్తిస్తాడు ఖచ్చితంగా. ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నటువంటి ఉద్దేశంలో భావన అదే. యోహాను భక్తుడు ఈ యొక్క దర్శనాన్ని చూస్తూ ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనకు పెద్దపీట వేస్తూ ఉన్నాడు. ఆత్మ ద్వారా ఆయన ఆత్మ కలిగిన వాడుగా ఆత్మతో ఆరాధించేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను వ్యక్తం చేస్తున్నటువంటి ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3వ పాఠాన్ని మనం చూస్తే పరిశుద్ధ యోహాను సువార్త మనం చూద్దాము. ఒకసారి చదవబడినటువంటి సువార్త భాగం పరిశుద్ధ యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 26వ వచనం వరకు ఈ పాఠ్యభాగంలో మనం చూసాం.
లెంట్ సమయంలో మనం ఆరాధన చేశాం. ఈ యొక్క పాఠ్యభాగం గురించే మనం చాలా రకాలైనటువంటి 2-3 రోజుల పాటు ఈ యొక్క ఎక్స్పోజిటరీ సెర్మన్స్ మనం విన్నాం. దీనిలో ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ మనకు తెలుసు. కానీ యోహాను సువార్తికుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఏదైతే కూలంకషంగా ఉందో చూడండి. అందుకే యోహాను సువార్త ఏమంటారంటే పక్షిరాజు సువార్త అంటారు. పక్షి ఏ విధంగా ఎంత ఎత్తుకు ఎగురుతూ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఎరను చాలా జాగ్రత్తగా చూడగలదు. దాని యొక్క ఎరను చాలా తీక్షణంగా చూసి పట్టుకోగలదు. అటువంటి స్థితిని పట్టుకున్నటువంటి వాడు యోహాను సువార్తికుడు. ఈ 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి యేసుప్రభుల వారు శిలువ మరణానికి సమీపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో లోకంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప అపోహలను ఖండిస్తూ సవాలు చేస్తూ ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. వాళ్ళు నిజమైన భక్తులైన చాలామంది విశ్వాసుల్లో ఈ యొక్క భావన ఉంది. ఏం చేస్తారు అంటే, వాళ్ళకి రక్షణ ఉందండి, వాళ్ళకి వాక్యం తెలుసా, వాళ్ళకి పాటలు పాడటం వచ్చా, వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వాక్యం వింటా ఉన్నారు, కానీ నిజమైన స్థితి వాళ్ళకుందా, నిజమైనటువంటి ఆరాధన చేసే స్వభావం వాళ్ళకుంటే వారి జీవితాలు ఎందుకు అట్లా ఉంటాయి అని చెప్పేసి వేడెత్తి చూపిస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఆరాధనకు వచ్చినప్పుడు నిన్ను నువ్వు చూసుకునేటువంటి పరిస్థితే నీకు రావాలి, కానీ ఎదుటి వారిని వేలెత్తి చూపేటువంటి అవకాశం నీకు లేదు. ఎదుటి వారిని హృదయాన్ని పరిశోధించగలిగిన వాడు కేవలం దేవుడు మాత్రమే. దేవుని సన్నిధిలో ఎవరిని ప్రశ్నించే హక్కు వాక్యం ద్వారా పాదిరి గారికి ఉన్నప్పటికీ వేలెత్తి చూపేటువంటి అధికారం ఎవరికి లేదు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. నిజమైనటువంటి ఆరాధనలోకి అబ్రహాము గారు నడిపించబడ్డాడు. అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేస్తూ, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని నేను శపిస్తాను. కానీ అబ్రహాం గారు ఏనాడు వాడుకున్నట్టు చరిత్రలో లేదు శాపాన్ని వాడుకున్నట్లుగా. దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమంలో కానీ, దేవునితో నడిచే క్రమంలో కానీ ఒకరిని వేలెత్తి శపించినటువంటి సందర్భాలు ఎక్కువగా లేవు. ప్రియమైన వారలారా, మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప సత్యం అదే. సామరయులను చాలా దూరం పెట్టి చూసేటువంటి స్వభావం. సమరయులు యూదులకు ఉన్నటువంటి భేదాన్ని మనం చాలాసార్లు గ్రహించాం. అయినప్పటికీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఆ సమరయ స్త్రీ చాలా దప్పికతో ఆ సమయానికి వచ్చింది. నీకు 5 భర్తలు ఉన్నారు, ఆ 5 దేవుళ్ళుగా మనం చాలా కూలంకషంగా చూసాం. అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి, 16వ వచనం నుంచి 19వ వచనం మనం చూద్దాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. ఇశ్రాయేలు దేవుడు పర్వతాలపై ప్రత్యక్షమయ్యాడు, వాక్కు ద్వారా ప్రత్యక్షమయ్యాడు. తర్వాత పర్వతాల మీద ప్రత్యక్షమయ్యి మోషే మొదలైనటువంటి వ్యక్తులకు ప్రత్యక్షమయ్యి వారికి దర్శనమిచ్చాడు. తర్వాత మోషే గారి కాలంలో ప్రత్యక్ష గుడారం ద్వారా ఆయన ప్రత్యక్షమయ్యాడు. రకరకాలైనటువంటి సందర్భాల్లో ఆయన ప్రత్యక్షత జరిగింది. ఎత్తైనటువంటి స్థలాల్లో దేవుని ఆరాధించేటువంటి సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలు నివసించారు, పాత నిబంధన గ్రంథ ప్రజలు. ప్రియమైన వారలారా, ఆ స్థలాలే గొప్ప స్థలాలు అని చెప్పేసి అనుకుంటారు. సమరస్తి వచ్చినటువంటి బావి యాకోబు గారు తవ్వించినటువంటి బావి. వారి పితరులు ఆ నీళ్లు తాగారు. అయినప్పటికీ జీవజలాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమంలో కేవలం స్థల సంబంధమైనటువంటి ప్రాధాన్యత మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రాధాన్యతలోనికి మీరు రావాలి. కరోనా అందుకే వచ్చిందేమో మనకు. ఒక రకంగా కరోనా వచ్చింది, మనం అందరం కలిసి ఆరాధన చేసేటువంటి అవకాశాన్ని కోల్పోయాం. దేవుడు అలౌ చేశాడు. చాలామంది అవకాశం ఉన్నప్పుడు దేవుని సమయాన్ని దొంగిలించినటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క ఆలయాన్ని అగౌరవపరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆరాధన జరుగుతున్నప్పటికీ అగౌరవంగా చుట్టూ నిలబడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుణ్ణి ఆరాధన గౌరవించలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయినప్పటికీ వాళ్ళందరికీ ఒక చంపపెట్టు లాంటి మాటలు ఇవన్నీ కూడా. ప్రియమైన వారలారా, ఆరాధింపవలసినటువంటి స్థలం, ఇప్పుడు దేవుని ఆలయాన్ని చూసేటువంటి స్థితి చాలామందికి లేదు. వీడియోలో చూస్తున్నాం, కానీ
భౌతికంగా దేవుని ఆలయానికి వచ్చేటువంటి స్థితిలో చాలామంది లేరు. ఆ స్థితి కోల్పోయాం మనం. దేవుడే ఆ సందర్భాన్ని మన జీవితాల్లోకి ఎలవ్ చేశాడు. ప్రతి ఒక్క కీడుకి మేలుకి ఆయనే కర్త. ఆయన ఆరాధించాలన్నా కూడా నీ పట్ల ఆయన చిత్తం ఉండాలి. మనం పొద్దున్నే లేచి చక్కగా స్నానాలు చేసి చక్కగా దేవుని సన్నిధికి రావాలన్నటువంటి ఉద్దేశంతో మనం బయలుదేరినప్పటికీ సమయానికి రావాలన్నా దేవుని చిత్తమే ఉండాలి. నీవు దేవుని సన్నిధిలో కనపడాలి అన్నా దేవుని యొక్క చిత్తం ఉండాలి. దేవుని యొక్క చిత్తం లేకుండా ఎవరు ఆయన సన్నిధిలో కనపడలేరు. ప్రియమైన వారలారా, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉందని మీరు అనుకుంటున్నారు కదయ్యా. అది కాదు. యెరూషలేముదే ప్రాముఖ్యం కాదు. గెరాజీం కొండే ప్రాముఖ్యమైనటువంటి కొండ కాదు. మీ ప్రతి ఒక్క విశ్వాసి హృదయం ప్రాముఖ్యమైనటువంటి స్థలంగా మార్చేటువంటి అవకాశం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ అవకాశానికి కర్తను నేనే, ఆ అవకాశానికి మార్గంగా నేనే అవ్వబోతా ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 24వ వచనం మీరు చూడండి. 23వ వచనం చదువుతున్నాను. అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. మేము పెద్ద పెద్ద సంఘానికి వెళ్తామండి. మేము చాలామంది చెప్తా ఉంటారు, మేము వెళ్ళే చర్చి చాలా పెద్ద చర్చ్ అండి, అంతమంది సంఘం ఉంటారు, అక్కడ 5-6 పాస్టర్స్ ఉంటారు. అది ప్రాముఖ్యం కాదు. వెళ్ళేటువంటి స్థలం, గోడలు, ప్రాంతం, పరిధి ముఖ్యం కాదు. నువ్వు ఆరాధించేటువంటి నీ హృదయం గొప్పది. హృదయం ప్రాముఖ్యం. అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, అది ఇప్పుడే వచ్చినది, తనను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. ఆత్మ ద్వారా నిజమైనటువంటి ఆరాధన చేసేవారు, ఆత్మానుసారంగా ఆరాధన చేసేటువంటి వారు కావాలని తండ్రి అయిన దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ కోరికలో ప్రతి ఒక్క విశ్వాసి ఉండాలన్నటువంటి తపన దేవుడు కలిగి ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. మనం 24వ వచనం చూడండి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలి. దేవుడు ఆత్మ. ఆ ఏడు దీపాలు మనం ప్రకటన గ్రంథంలో చూసాం. దేవుని యొక్క ఆత్మ ప్రజ్వలిస్తూ ఉంది అన్నటువంటి సత్యాన్ని ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ మనలో కూడా ఉంది కాబట్టి ఆత్మను పవిత్రంగా ఉంచుతూ దేవుణ్ణి చూడవలసినటువంటి, ఆత్మ ద్వారా ఆరాధిస్తూ దేవుని యొక్క కోరికను, మన పట్ల ఆయన కలిగినటువంటి కోరికను నెరవేర్చవలసినటువంటి అవసరతలో ఉన్నాం. ప్రియమైన వారలారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన పట్ల ఆయన కోరిక ఏంటి అని అంటే, ఆయన ఆరాధించేవారు ఆత్మస్థితి కలిగిన వారు కావాలని ఆయన కోరిక. ఆత్మ ద్వారా నువ్వు నేను ఆయన ఆరాధించాలని ఆయన కోరిక. అట్టి వారు కావాలని ఆయన కోరుకుంటా ఉంటే ప్రజలు మాత్రం ఆత్మకు దూరంగా అయిపోయి శారీరక క్రియలకు దగ్గర అయిపోయే పరిస్థితులు ఈ నేటి సమాజంలో ఎదుర్కొంటా ఉన్నారు. చూడండి, పెద్ద పెద్ద వేలాది ప్రజల్ని ముందు పెట్టుకొని టీవీల్లో రకరకాలైనటువంటి ప్రదేశాల్లో ప్రసంగాలు చేసేవాళ్ళు మనం చూస్తున్నాం. కానీ కరోనా వల్ల అది కూడా, ఆ భాగ్యం కూడా వాళ్ళకి లేదు. నిజమైనటువంటి ఆరాధన ఏదో దేవుడే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాడు. అద్భుతాల కోసం, ఆశ్చర్యాల కోసం, రకరకాలైనటువంటి ఉద్దేశాల కోసం, నీ కోరికలు తీర్చుకోవటం కోసం దేవుని యొక్క ఆరాధన కాదు. కేవలం నీ కోరికలు తీర్చే స్థలం మాత్రమే కాదు ఆరాధన. దేవుని యొక్క సన్నిధి అనంటే, దేవుని యొక్క సన్నిధి అనంటే నువ్వు ఆయన ఐక్యమయ్యేటువంటి స్థితి. అందుకే 148వ కీర్తనలో నేను ఈ ఒక్క వాక్యాన్ని చెప్పి, భాగాన్ని గురించి చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం తీయండి అంతా. 148వ కీర్తనలో ఆయన గంభీరమైనటువంటి సత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని అంటే, అక్కడ సృష్టి అంతా కూడా మమేకమైపోయింది. సృష్టి అంతా కూడా, సృష్టికి ఏ స్వార్థం లేదు. స్వార్థం కలిగిన వాడు కేవలం మనిషి మాత్రమే. సృష్టికి ఏ స్వార్థం లేదు. సృష్టి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన యొక్క ధర్మాన్ని తప్పిపోకుండా సృష్టి దేవుడు అప్పగింపబడినటువంటి పనిని నెరవేరుస్తూ దేవుని ఎల్లప్పుడూ ఆరాధన చేస్తూ ఉంది. పక్షుల ద్వారా, చెట్ల ద్వారా చెట్లు వాటి యొక్క ఉద్దేశాన్ని, వాటి యొక్క ధర్మాన్ని నెరవేరుస్తూ ఎప్పుడు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంది సృష్టి అంతా. కానీ మనిషి దూరం అయిపోతూ ఉన్నాడు. దేవుని నిజంగా ఆరాధన చేసేటువంటి సృష్టిని మనిషి చంపేస్తూ ఉన్నాడు. మనిషి కాలుష్యం చేస్తూ ఉన్నాడు సృష్టిని. అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలాల్లో ఉన్నవారు, ఆకాశంలో ఉన్నవారు, దూతలు, సైన్యములు, సూర్యచంద్ర నక్షత్రాలు అన్నీ కూడా
ఆయన స్తుతిస్తూ ఉన్నాయి. ఇక్కడ 5వ వచనంలో అంటాడు యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగా. ఎంత గొప్ప మాట! పక్షులు, మన చుట్టూ ఉన్నటువంటి చెట్లు, అవన్నీ వాటిలో ఉన్నటువంటి జీవం అంతా దేవునిదే. ఆ ఆజ్ఞను పాటిస్తూ అవి దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ఇవేవి ఆశించట్లా. మనకున్నటువంటి ఆశలు, ఆలోచనలు, కోరికలు సృష్టికి లేవు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వచనం, ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది దానిని అతిక్రమింపదు. ఎంత గొప్ప మాట! కానీ మనిషి అతిక్రమిస్తాడు. ఇటు పక్క ఆరాధన చేస్తాడు, బయటికి వెళ్ళిపోయి అబద్ధాలు చెప్తాడు, దొంగతనాలు చేస్తాడు, రకరకాలైనటువంటి పాపానికి ఒడిగడతాడు. దేవుని సన్నిధిలో ఉండే దేవునికి విరోధమైనటువంటి మాటలు, దేవునికి ఇష్టం కానటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు దేవుని సన్నిధిలో ఉండే. కానీ సృష్టి ఆ విధంగా కాదు. ఆయన సృష్టి ఆయన ఆజ్ఞను ఏనాడు అతిక్రమించదు అన్న స్థితికి కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం ఏ స్థితిలో ఉన్నాం? కన్యకులు, బాలురు, వృద్ధులు అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమంలో అంతటి విశ్వాస స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడంలోనే మనిషి యొక్క విశ్వాస యొక్క ఉత్సవం ఆధారపడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూర్చునేవాళ్ళు, ప్రతి పండగ చేసుకునేవాళ్ళు. ప్రతి ఆరాధన కూడా ఒక పండగతో సమానం. ప్రతి ఆరాధనలో ఒక ఫీస్ట్ ఉండేది. ఫీస్ట్ లేనటువంటి ఆరాధనలు వారిలో ఉండేవి కాదు. వారు ఆరాధించేటువంటి క్రమంలో వారి యొక్క విశ్వాసం చాలా ప్రాముఖ్యంగా ఆధారపడి ఉండేది. ప్రతి ఒక్క ఆరాధన ఒక మహా గొప్ప ఉత్సవంగా తయారయ్యేది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎప్పుడైతే వారి పట్ల కార్యం చేశాడో, వారు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యానికి ఒక ఆరాధన పెట్టుకొని, ఒక దేవుడు ఆయన పట్ల పెట్టుకున్నటువంటి నమ్మకానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప జవాబు, గొప్ప స్థితినే విశ్వాస ఉత్సవంగా జరుపుకునేవారు. ప్రతి పండగ ఒక విశ్వాసపు ఉత్సవం. అటువంటి స్థితిలో మనం లేకపోవచ్చు, కానీ ఆ స్థితిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. తండ్రి అయిన దేవా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి స్థితికి మేము ఎదుగునట్లుగా నీ కృప చూపించండి. నీ బలముతోనూ శక్తితోనూ మమ్మల్ని ఆరాధించండి. నీ బలిపీఠం మీద నుండి వచ్చినటువంటి నిప్పుతో మా పెదవులను కాల్చండి. మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, మా హృదయ తలంపుల ద్వారా చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని బట్టి మేము పశ్చాత్తాపడుతున్నాం. మీ ఆరాధనలో నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని మేము కోరుకునే విధంగా మమ్మల్ని నడిపించండి. నిజమైనటువంటి క్షమాపణ మేము అనుభవించడానికి సహాయం చేయండి. ఆత్మలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మేము గ్రహిస్తూ, ఆత్మతో సత్యముతో నిజమైనటువంటి ఆరాధన చేసేటువంటి స్థితికి మేము, మా సంఘం, ప్రతి ఒక్క కుటుంబం ఎదుగునట్లుగా నీ కృప చూపించి దీవించమని, మా యొక్క జీవితాల్లో నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యానికి ఒక విశ్వాస ఉత్సవంగా మా ఆరాధన ఉండటానికి నీ కృప చూపించమని క్రీస్తు పేరిట వేడుతున్నాము తండ్రి. ఆమేన్. మనందరము లేచి నిలిచి ఉండి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని కలిసి చెప్పుట ద్వారా మన విశ్వాసాన్ని వెల్లడి చేయడం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియు గర్భము ధరింపబడి ఆమెకు పుట్టింది. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యంలోనికి దిగాను. 3వ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసము, పాపక్షమాపణను, శరీర పునరుద్ధానం, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు మీకు తోడై ఉండునుగాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక.
నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టిని తప్పించము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవి అయ్యున్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనబరచుము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపుము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. ఓ ప్రభువా, నీ చెల్లను రక్షించుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థన పెంతెకోస్తు తర్వాత వచ్చేది 3వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన, జనుల విశ్వాస ఉత్సవం. పరిశుద్ధుడా, సర్వశక్తిగల దేవ, అత్యంత ఉన్నత సింహాసనం మీద ఆశ్రయుడైన వాడా, హృదయములను మనసులను వెలిగించి నిజమైన పశ్చాత్తాపము కొరకు సిద్ధపరచువాడవు కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ మా విశ్వాసముని ఆరాధనలు ప్రకటించున్నాము. నీ సన్నిధాన ప్రసన్నతో ప్రతిరోజు మేము జీవించున్నాము. ప్రతిరోజు నీ ఆరాధనకు మమ్మల్ని నడిపించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించు పరిపాలించుండు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించున్నాము. ఆమేన్. సమాధానం కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తను ఐక్యమర్చి ప్రియుడైన ఓ దేవా, నేను ఎరుగుటే మాకు నిత్య జయము, నిన్ను సేవించటే పూర్ణ స్వాతంత్రము. నిజముగా నీ శరణు చేర్చిన వినే సేవకులమైన మేము ఏ విరోధుల వలనకు భయపడుకున్నట్లు మా శత్రువుల ప్రయత్నంలన్నింటిని మమ్మల్ని తప్పించి యేసుక్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైన సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, మా పరులకు తండ్రి, ఈ దినాల కొరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపములు పడుకుండను, ఏ విధమైన ఉపద్రవంలో చిక్కురుకుండను నీ దృష్టి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరిపడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. ప్రార్థించుదాము. మహోన్నతుడైన మా ప్రియ పరులకు తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి ఇంతవరకు మమ్మల్ని కాపాడుచు మమ్మల్ని సంరక్షించు నడిపించున్న మీ యొక్క కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి విశ్రాంతి దినంలో ఇలాగ మేము నీ సన్నిధానంలో కూడి ప్రార్థించటం, మరి ముఖ్యంగా యొక్క ఆన్లైన్ సర్వీస్ కొనసాగించడం మీరు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. నిశ్చితమైతే 30వ తారీఖుతో లాక్డౌన్ ముగించబడినట్లు సహాయం చేయండి. జూలై మొదటి వారంలో నీ సన్నిధిలో మేమందరూ కనబడేటట్టు నీ కృపను దయచేయమని వేడుకొంచున్నాం. తద్వారా సంఘము నిన్ను కనపరచుకునేటువంటి గొప్ప స్థితిని ప్రభువా మా అందరి కొరకు దయచేయమని వేడుకుంటున్నాం. ఆల్ సైడ్ సంఘాన్ని, సంఘ కుటుంబాలను, కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డను మీకు అప్పగించుకుంటూ మిమ్మల్ని కనపరుచుకుంటాం తండ్రి. నీకు స్తోత్రములు. అలాగే ప్రభా, మా బిడ్డలైన వారందరూ బట్టి కూడా మీకు వందనములు. 10th క్లాస్ రాసినటువంటి బిడ్డలందరూ కూడా నా కృతజ్ఞతలు ఉన్నట్లుగా ఎదుగో ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. తద్వారా సంఘంలోను, ఎదుగైనా హ్యాపీ హోమ్లోను, హాస్టల్స్లో బిడ్డలందరూ కూడా ఇక 10th క్లాస్ను దాటి మరి ఉన్నత వచ్చే వారు సిద్ధపడుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అలాగే ఇంటర్మీడియట్లో కూడా ఎవరైనా ఫెయిల్ అయి ఉంటే వారు కూడా ప్రమోట్ చేయబడినట్లుగా అధికారం ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. తద్వారా ఇంటర్మీడియట్లో కూడా కృతజ్ఞతలైనటువంటి మా చిన్న బిడ్డలందరిని బట్టి కూడా, ఎవరస్తులందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే వారందరిలో మీరు ఆనందాన్ని నింపినందుకు మీకు వందనాలు. వారందరిలో మీకు కృపను విస్తరింపజేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటాం. అలాగే మరొకసారి భారతదేశాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. కరోనా వ్యాధుల సంఖ్య పెరుగుచుండగా నానా దేశం లోకం భయంతో ఉన్నటువంటి సందర్భాలను బట్టి వందనాలు. అలాగే ప్రభా, ఇటలీ దేశం వరకు అనుకున్నటువంటి ఆ మందును బట్టి వందనాలు. భారతదేశంలో కనుగొన్నటువంటి మందును బట్టి కూడా మీకు వందనాలు. గ్లెన్మార్క్ కంపెనీ వారి ద్వారా మందు విడుదల చేయబడుతుందని మేము విని ఉన్నాం. వాటన్నింటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించినాం. నిశ్చితమైన ప్రభా, ఇగో నేను రోగం యొక్క సంఖ్య, మరణం యొక్క సంఖ్య తగ్గాలని
మీ నామను మరొకసారి ప్రార్థన చేస్తూ భారత ప్రధానమంత్రి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే భారత సరిహద్దుల్లో పోరాడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎందుకంటే చైనా దేశం నుంచి కానీ నాయన, మరి నేపాల్ ప్రాంతాల నుంచి కానీ నాయన, భారతదేశం యుద్ధానికి రాబోతున్నటువంటి వారిని నాయన మేము మీ సన్నిధిలో పెడుతున్నాం తండ్రి. భారతదేశాన్ని మీరు కాపాడాలి. భారతదేశం అంచులో ఉన్నటువంటి దేశాలను మీరు జ్ఞాపకం చేసుకుని ఏ ఒక్కరు కూడా భారతదేశం మీదకి రాకుండా మీ కాపుదలు దయచేయండి. అలాగే మరొకసారి కరోనా బట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు సంరక్షించి నడిపించమని వేడుకుంటున్నాం. మరొకసారి మమ్మల్ని, మా అధ్యక్ష ఖండాన్ని, మా దక్షిణ సంఘాన్ని, ఇతర సేవకులను మీకు అప్పగించుకుంటూ ఈ ఆరాధనలు ఎవరెవరైతే నాయన ఏ సంఘాలకి ఈరోజు నేను ఆరాధిస్తున్నారు వారందరూ కూడా మీరు దీవించమని, అలాగే ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మా ప్రజలందరినీ మీరు దీవించమని సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసునామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ సమయమందు మేము ఏకరస్తుని గురించి మా సామాన్య ప్రార్థన చేయుటకు మాకు కృప దయచేస్తున్నావు కనుకను 2, 3 నా పేరట కూడినప్పుడు వారి విన్నపల ప్రకారం దయచేదని మాట ఇచ్చినావు కనుకను ఓ ప్రభువా, నీ సేవకుల మీద మా కోరికలను వినపమును మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యమును తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును దయచేయము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ తోడై ఉండును గాక. అందరూ నిలబడి 610వ కీర్తన ప్రభువు మమ్మల్ని దీవించిన కీర్తన పాడుచు ఆరాధన ముగించుకుందాం. క్రైస్తవ మైత్రిని సంఘములో విస్తరణము చేయగలిగు నేస్తవ భావము లోకములో నిరపగదయగలు మోకీర్తి యుగ యుగములకు నీకగుతం యుగ యుగ
ప్రియ దేవుని సంగమం, మరొక ఆదివారం ఇలాగన మనం కలిసి ప్రార్థించే విధానాన్ని దేవుడు మనకు దయచేసిన వందనాలు. మరి ప్రభుత్వం వారి యొక్క ఆదేశానుసారం మరొక వారం మనం ఇలాగన ఆరాధన జరుపుకుంటే దేవుని చిత్తమైతే జూలై 1వ వారం నుంచి రెగ్యులర్ సర్వీస్ మనం చేసుకోవచ్చు అనేది మన ఆలోచన. కనుక దాని కొరకు మనం అందరం సిద్ధపడదాం. మరి ఇదే మనం వీక్షిస్తున్న మీ అందరికి కూడా దేవుని కృప విస్తరించాలని మరొకసారి మీ కొరకు ప్రార్థన చేస్తూ మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు.